ఏ శుభకార్యానికైనా శుభారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్ అండ్ వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. ఈరోజు మన షోకి రాబోయే గెస్ట్ గురించి చెప్పాలి అంటే 1990s సిల్వర్ స్క్రీన్ మీద చూసిన ఆ తారని ఇప్పటికి కూడా ఎవరు మర్చిపోలేదన్నమాట. పెద్ద తెర అని లేదు, చిన్న తెర అని లేదు, ఆ తెర నుంచి ఈ తెర వరకు కూడా అందరు ప్రేక్షకుల్ని తన మనసులోనే దాచిపెట్టుకున్న ద వన్ అండ్ ఓన్లీ ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్. మాటల రూపంలో కన్నా కూడా పాటల రూపంలో ఆమెను ఇక్కడికి పిలిచేద్దాం మరి. యా ప్లీజ్ వెల్కమ్ యమున గారు. సూపర్, అవునా? ప్లీజ్ వెల్కమ్. ఈరోజు మీ హార్ట్ సీట్ అది. ఓ మై గాడ్, ఎన్ని ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను యమున గారిని చెయ్యాలి ఒక మంచి ఇంటర్వ్యూ అని. సో మై డ్రీమ్ కమ్ ట్రూ ఐ థింక్. గట్టిగా గాలి పీల్చుకొని వదులుతున్నాను. యమున గారు కదా అంటే భయమా? అంటే బేసికల్గానే కొంచెం ఐరన్ లేడీ, బోల్డ్, రెబల్ ఇవి విన్నాం కదా. అవునవును, నిజమే అది. చూడటానికి ఏమో చాలా సెన్సిటివ్గా, చాలా హోమ్లీగా, ఎమోషనల్గా. యాక్చువల్లీ రెండు ఉంటాయండి, రెండు కోణాలు ఉంటాయి. బాగా పడతాయి. చాలా సెన్సిటివ్, చాలా సాఫ్ట్, చాలా ఇది. ఒక ప్రాబ్లం, ఒక ఇష్యూ వచ్చింది, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చిందంటే కొంచెం రెబల్ గా ఉంటుంది. ప్రేమ కాస్త యమున అయిపోయింది. అవును. ప్రేమ పేరే బాగుంది కదా. ఏమో అప్పుడు బాలచంద్ర గారు మార్చాలనిపించింది ఆయనకి. నన్ను ఏమి పర్మిషన్ ఎవరు అడగలేదు. నేను ఇండస్ట్రీకి కూడా అసలు నా లైఫ్లో కూడా ఇప్పటికీ తలుచుకున్నా కూడా మా ఫ్రెండ్స్ ఇప్పటికీ అంటారు, నువ్వు ఇండస్ట్రీలో మాట్లాడగలుగుతున్నావా, యాక్ట్ చేయగలుగుతున్నావా అంటారు. అంటే నేను చాలా సాఫ్ట్, సెన్సిటివ్ అనమాట. ఇక్కడ మాట్లాడదాను, చాలా షై, మెయిన్ షై ఫీలింగ్. అంటే బాలచంద్ర గారితో ఒక్క సినిమా చేయాలని ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది. అలాంటిది మీరు ఫస్ట్ సినిమానే బాలచంద్ర గారితో ఇంట్రడ్యూస్ అవ్వటం ఎంత లక్కీ. అవును, అప్పుడు తెలియదు నాకు, లక్కీ తర్వాత తెలిసింది. అప్పుడైతే నాకు అస్సలు ఇష్టం లేదు చెప్పడానికి లొకేషన్కి వెళ్ళి అనుకోకుండా అంటారు కదా, ఒక డెస్టినీ మాత్రం ఎవరు మార్చలేరని ఇప్పటికే నాకు అర్థం అనిపిస్తుంది. సో అలా నేను ఆర్టిస్ట్ని అయ్యాను. చిన్నప్పుడు ఒక మేకప్ వేసింది లేదు, ఒక డ్రామా తెలియదు, ఒక స్టేజ్లో వెళ్ళి మాట్లాడింది లేదు. చిన్నప్పుడు చాలా షై అనమాట. సో ఎక్కడ వెళ్ళేదాన్ని కాదు. అలాంటిది ఇలా ఇంతమందిలో నేను ఉంటాననేసి లైఫ్లో అనుకోలేదు. ప్రేమ గారు అలియాస్ యమున గారు 34 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి. 1989 ఫస్ట్ పిక్చర్. అవును, అసలు వెనక్కి తిరిగి చూసుకుంటే లేదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వాట్ ఈజ్ మై లైఫ్, అసలు నేనా ఈ లైఫ్లో ఉంది, నేనేనా ఈ 34 ఇయర్స్ జర్నీలో ఇంత సక్సెస్ చూసింది నేనేనా, ఇంత స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుంది నేనేనా, ఏమీ ఆశించని ఒక ప్రేమ, ఒక యమునగా సౌత్లో రూల్ చేసింది నేనే అని ఎప్పుడైనా కూర్చొని అనుకుంటారా? ఫ్యామిలీ కానీ మీరు కానీ స్ట్రగుల్స్, అచీవ్మెంట్స్? అంటే నేను వచ్చిందైతే యాక్సిడెంటల్గా వచ్చాను. డెస్టినీ చెప్పాను కదా, అలా అనుకోకుండా వచ్చాక ఎన్ని మంచి సినిమాలు చేశాను అనే ఫీలింగ్ మాత్రం ఇప్పటికీ ఉండిపోయిందండి. ఎందుకంటే అప్పట్లో నాకు తెలీదు, నాకు అంత మెచ్యూరిటీ లేదనమాట. నేనేంటి ఎంత సక్సెస్ చూస్తున్నాను అన్న విషయం కూడా నాకు అర్థం కాలేదు. ఏదో వచ్చాను, సినిమా చేస్తున్నాను అనుకున్నాను, కానీ ఇది ఎంత బిగ్ అచీవ్మెంట్ అనే విషయం నాకు అప్పట్లో తెలియదు. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నిజంగా ఇంత మంచి సినిమాలు చేశాను, ఇంత పెద్ద హిట్ అయింది అప్పట్లో. ఈ రోజుకి మీ 34 ఇయర్స్ అంటున్నారు కదా, ఈ రోజుకి ఎక్కడికి వెళ్ళినా కూడా మామగారు సినిమా గురించి చెప్తుంటారు, మౌన పోరాట సినిమా చెప్తుంటారు, ఎర్రబందారం కానీ, పుట్టింటి పట్టు చీర, అవన్నీ గుర్తు చేసుకొని సీన్ బై సీన్ చెప్తున్నారంటే, మర్చిపోలేదంటే అది బిగ్ అచీవ్మెంట్ అనుకుంటా, నా లక్ అనుకుంటాను అది. ఈవెన్ 1990లో కూడా మేడం పుట్టింటి పట్టు చీర ట్రెండ్ సెట్ చేసింది అప్పుడు. అండ్ చాలా మంది స్టార్ హీరోస్ మూవీస్ కూడా రిలీజ్ అయిన ఆ టైం. చిరంజీవి గారి సినిమా కూడా రిలీజ్ అయిందండి. దానికి ఈక్వల్ గా ఆ సినిమా ఆడింది అని అప్పట్లో చెప్పుకున్నారండి. చిరంజీవి గారు అంత లెవెల్ గా నీ సినిమా ఆడింది, పుట్టింటి పట్టు చీర అనేసి చెప్పినప్పుడు నాకు చాలా అప్పుడు తెలియదండి. తర్వాత తెలుసుకున్నాక ఇంత అచీవ్ చేశానా, ఇంత మంచి సినిమాలు చేశానా అనేసి అనుకున్నాను. చాలా క్రేజ్ వచ్చిందండి. ఎంత క్రేజ్ వచ్చిందంటే, నేను ఆంధ్రాలో అక్కడంతా అప్పుడు గుంటూరు అటంతా వెళ్ళలేనమాట. వెళితే మొత్తం రోడ్ బ్లాక్ అయిపోయి ఒకసారి అయితే పోలీసు వాళ్ళు చెప్పేశారు, ఇక్కడ స్టే చేయడానికి లేదు హోటల్స్లో, ఆవిడ ఉంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఎవరైనా ఇంట్లో పెట్టండి షూటింగ్ తీసుకొస్తే అని చెప్పారనమాట. ఆ లెవెల్ క్రేజ్ ఉండింది నాకు. సో ఇప్పుడంటే ఏదో తోక చుట్టూ అని చెప్పుకొని ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిపోతున్నారు, బట్ మీ టైంలో అలా ఉండదు. అలా లేదు. బ్యాక్ సపోర్ట్ ఉండాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి, ఏదన్నా అయితే
తన వెనక ఇంతమంది ఉన్నారు, మనం ఏదన్నా అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఇవన్నీ ఓన్లీ గాడ్ అండి. గాడ్ సపోర్ట్తోనే చేశాను. మా మదర్ అండి దీనికి మాత్రం వచ్చి స్ట్రాంగ్ లేడీ ఎవరంటే మా మదర్, తర్వాత గాడ్ అండి. ఎందుకంటే అంత ఇండస్ట్రీలో వచ్చి అంత సినిమాలు చేసి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నానంటే ఫస్ట్ వచ్చి నిజంగానే మా మదర్ ఒక స్ట్రాంగ్ లేడీ. ఆ ఇన్స్పిరేషన్తో నేను చేయగలిగాను. సపోర్ట్ వచ్చి గాడ్. అమ్మ ఉంటారు అన్ని షూటింగ్స్కి? అప్పుడు ఉండేవాళ్ళు మూవీస్ అప్పుడంతా కంపల్సరీ మా మదర్ ఉండేవాళ్ళు. మా మదర్ లేదా నేనేం చేసేదాన్ని కాదనమాట. అది ఎక్కువ అప్పుల్లో చెప్తూ ఉండేవాళ్ళు, విజయశాంతి గారి కోసం ఒక రోల్ రాసేవాళ్ళు సపరేట్గా, సౌందర్య గారి కోసం, అలా యమున గారి కోసం అనేది ఒక అవును ఉండేది అప్పుల్లో. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, అట్ ది సేమ్ టైం యాక్టింగ్ అంటే తెలియదు. అవును, ఏం తెలియదు. జీరో నాలెడ్జ్. మళ్ళీ జీరో నాలెడ్జ్తో వచ్చాను, ఇక్కడ నేర్పించారు. మౌన పోరాటం సినిమా అప్పుడే నేను యాక్టింగ్ అంటే ఏంటి నేర్చుకుంది, న్యాచురాలిటీ రియాలిటీ ఎలా యాక్ట్ చేయాలని చెప్పేసి అక్కడే నేర్చుకున్నాను. సో అది అలా కంటిన్యూ అయింది. అది కూడా ఈటీవీ ఉషోదయ అనుకుంటా కదా, ఉషా కిరణ్ మూవీస్ నేర్పించారు. అది కూడా లక్ కదండి, ఎందుకంటే అంత పెద్ద సంస్థలో చాలామంది కొత్త వాళ్ళని మేకప్ టెస్ట్ చేశారు. రామోజీరావు గారు వచ్చి నాకే ఓటు వేసి ఈ అమ్మాయి బాగుంటుంది ఆ క్యారెక్టర్కి అని స్ట్రాంగ్గా చెప్పడం వల్లే నేను ఇంతవరకు ట్రావెల్ అయ్యాను. సో డెఫినెట్గా ఆయన సపోర్ట్ వల్లే. ఈటీవీతో స్పెషల్ బాండింగ్ అప్పటి నుంచి ఇప్పటికీ ఉంది కదా? ఉందండి, అదేమో తెలియని ఒక బాండింగ్ ఉందండి. కంప్లీట్ ఈటీవీలో సీరియల్స్ అంటే మాకు 2000 నుంచి 90s నుంచి కూడా కనపడతారు మీరే. 90s లో రాలేదు నేను, 95 ఈటీవీ వచ్చింది 96 నుంచి. ఒక హీరోయిన్, స్టార్ హీరోయిన్, అప్పుల్లో ఉన్న స్టార్ హీరోయిన్ బ్రేక్ చేసి సీరియల్స్ లో కూడా ఇలా యాక్ట్ చేయొచ్చు, ఇంత స్టార్ డమ్ తెచ్చుకోవచ్చు అని ప్రూవ్ చేశారు. అది కాకుండా నన్ను వెతుక్కొని వచ్చారు వాళ్ళు. నేను ఎక్కడున్నా కూడా తెలియలేదు. నేను చెన్నైలో ఉండేవాళ్ళం. మా మదర్ మ్యారేజ్ చేయాలని చెప్పేసి బెంగళూరు షిఫ్ట్ చేసాం. మేము షిఫ్ట్ అయిన విషయం కూడా తెలీదు సుమన్ గారికి. సుమన్ గారు పర్టికులర్గా అన్వేషిత కానీ విధి సీరియల్ అంతా నేనే చేయాలనేసి పట్టుబట్టి, అన్వేషిత టైంలో నేను బెంగళూరులో ఉంటే అక్కడ న్యూస్ ఉంది కదా, న్యూస్ ఛానల్ ఉంది కదా, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని అడ్రస్ తెలుసుకొని వచ్చి మీరు చేయాలి ఆ సీరియల్ అని చెప్పారనమాట. సీరియల్ కోసం అలా వెతుక్కుంటూ రావడం అనేది అప్పట్లో అంత డిమాండ్ ఉండేది అనమాట మనకు. ఇప్పుడు అవును, విచిత్ర యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ చేయకూడదు అనుకున్నాను. ఇది నెగిటివ్ అంటున్నారు, నేను చేయను అన్న టైప్లో ఉంటే సుమన్ గారు చెప్పారంట డాక్టర్ గారితో, నేను మాట్లాడమంటారా లేకుంటే మీరు చెప్పగలరా చెప్పండి, షీఈ్ ఏ హీరో నాట్ నెగిటివ్ క్యారెక్టర్ అనుకోకండి అని చెప్పి ఒప్పించి చేశారు. ఇప్పటికీ అది ఆ పేరు ఉండిపోయింది, రోజీ అనే పేరు. అంటే మీరు అన్నారు ఒక మాట, అంత మంచి సినిమాలు తీసిన హీరోయిన్ గా నాకు ఒక రికార్డు ఉంది ఇప్పటికి కూడా. అవును, అన్ని మంచి సినిమాలు, హిట్ సినిమాలు చేసి ఒకసారి ఒక సినిమా హిట్ అయింది అంటే గోల్డెన్ దగ్గర ఆ హీరోయిన్ ది మన సినిమాలో కూడా పెట్టండి అని కంటిన్యూగా బ్యానర్స్ ఇంటి ముందు క్యూ కట్టిన రోజులు ఆ రోజుల్లో అంతా కూడా. ఎందుకు యమున గారు పెద్ద హీరోల పక్కన నటించలేకపోయారు అంటే డిమాండ్ ఎక్కువ, లేకపోతే రెమ్యునరేషన్ వైజ్, లేకపోతే మనకెందుకు ఆ హీరోయిన్ ఇలాంటి వాటికి సెట్ అవుతుంది, హోమ్లీగా ఉంటుంది, ఏడ్చే క్యారెక్టర్లు ఎక్కువ ఉంటాయి, మనకు వద్దులే అని వాళ్ళు వదిలేసారా? ఇది ఒక పాయింట్ ఉందండి. నేను వచ్చి గ్లామర్ క్యారెక్టర్స్ ఎక్కడ అంటే ఎక్కువ ఎమోషనల్గా కొంచెం డీ గ్లామర్ క్యారెక్టర్స్ చేశాను ఆ టైంలో. అంటే క్యారెక్టర్కు రియలిస్టిక్గా ఉండడానికి కోసమని మేకప్ లేకుండా ఇంకా డార్క్ చేసుకొని మేకప్ అంతా. అందుకే అంటుంటారు యమున గారు అప్పటికంటే ఇప్పుడు బాగున్నారు అంటారు. అప్పుడు నేను చేసిన క్యారెక్టర్స్ వల్ల నేను అలా ఉండేదాన్ని. సో దానివల్ల ఏంటంటే మనం స్టార్ హీరో పక్కన యాక్ట్ చేయాలంటే కంపల్సరీ కొంచెం గ్లామర్గా ఉండాలి, కొంచెం అందంగా కనిపించాలి. సో అలాంటి ఇమేజ్ నేను క్రియేట్ చేసుకోలేకపోయాను. కాస్ట్యూమ్స్ కూడా అలాగే ఉండేది. చాలా డల్ శారీస్, ఎలా అంటే మామూలు శారీస్ని తీసుకెళ్ళి పౌడర్ అంతా కలిపేసి పెయింట్ డబ్బాలు అంతా వేసి అంతా పాడవాళ్ళు అలా పాడు చేసి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. నేను ఇంకా అలా ఉంటే ఎవరైనా గ్లామర్గా ఎలా చూస్తారు, నన్ను అందంగా ఎలా చూస్తారు. సో క్యారెక్టర్స్ హిట్ అయింది కానీ నాకు అలాంటి గ్లామర్ క్యారెక్టర్ అలా లేకపోవడంతో పెద్ద స్టార్డమ్ రాలేదు. ప్లస్ అది లేట్ అయిపోయింది. అంటే ఎప్పుడు ఒక సినిమా హిట్ అవుతే ఇమ్మీడియట్గా మనం అక్సెప్ట్ చేయాలి అనే సినిమాలు. అది నాకు తెలియకుండా లేట్ అయ్యేసరికి అప్పటికి నేను ఇలాంటి డీ గ్లామర్ క్యారెక్టర్సే బాగుంటుంది అని ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. ఆ క్రియేట్ అవడంతో నేనేం చేయలేకపోయాను. ఒక మనిషిలో ఇన్ని యాంగిల్స్ ఎలా? మీరు అన్నారు ఎమోషనల్, సెన్సిటివ్, ఏదన్నా తట్టుకోలేను, ఏడ్ చేస్తాను, అట్ ది సేమ్ టైం రెబల్. అవును, అదే ఒకప్పుడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏడవను. ఇప్పుడు అసలు ఏడవను. ఏడుపుంటే ఏడుపు, ఎమోషన్ లేకుండా మనిషి ఉండరండి. మనిషికి కోపం, ఎమోషన్, ఏడుపు, బాధ అన్నీ వస్తాయి. బట్ దాన్ని బ్యాలెన్స్ చేయడమే ఇంపార్టెంట్. అది నేను చేస్తుంటాను. ఎంత బాధ వచ్చినా కూడా దాన్ని ఎక్కడి నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి, అలా బయటకు వచ్చేయాలి. కోపం వచ్చినా కూడా ఆ కోపాన్ని నేను ఫ్యూయల్గా మార్చుకుంటాను. మీకు తెలుసా, కోపం ఎక్కువైంది అనుకోండి ఆ రోజు సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తాను నేను. చాలా బాగా వస్తుంది సీను.
అన్ని అప్పుడు అందరూ అంటారు ఓహో మేడం సీరియస్ గా ఉన్నారు కదా అందుకే సీన్ సూపర్ గా వచ్చింది అంటారు. తొందరగా చెప్పండి రా సీన్లో మంచి ఇదిలో ఉన్నారు ఇప్పుడు. మీరు చూడండి ఇంట్లో కూడా అంతే, మీరు కోపంగా ఉన్నప్పుడు పని ఎక్కువ చేస్తారు, చాలా ఇల్లు క్లీన్ అయిపోతుంది. నిజమే. బట్టలు ఉతికి కూడా అంతే, బట్టలు ఉతికి పడేయచ్చు అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. నిజంగా చెప్పాలంటే సినిమాల కన్నా సీరియల్లే చాలా కష్టం. చాలా కష్టం అండి, చాలా వర్క్ ఉంటుంది. నైట్ వర్క్ అవును, ఉండాలి, ఇప్పుడు కూడా షూటింగ్ చేసుకునే వచ్చాను నేను. గా ఉండదు మాకు టైం స్పెండ్ చేయవు, ఎప్పుడు షూట్ లేనా. అది కూడా నేను వీడియో పెట్టాను ఒకసారి, పిల్లలు ఎలా పెంచాలి అని చెప్పేసి కూడా యూట్యూబ్ లో వీడియో పెట్టాను. మీరు వచ్చిన టైంలో చాలా మంది హీరోయిన్స్ మ్మ్. ఏమైనా వస్తే మాకు చాలా కాంపిటేటర్ అవుతుంది, మనకు వచ్చే సినిమాలు కూడా అవకాశాలు అటు వెళ్తున్నాయి, డీ గ్లామర్ గా అటు ప్రేక్షకులని దగ్గరికి తీసుకుంటుంది. అట్ ది సేమ్ టైం మామగారు లాంటి సినిమాల్లో కూడా కొంచెం గ్లామరస్గా కనిపించినా కానీ ఒక ఇదితో మొత్తం ఆఫర్లు తన వైపు వెళ్తున్నాయి అని మీ మీద కొంత జరిగిందని విన్నాను. లేదండి, ప్రయోగాలన్నీ కూడా. లేదు లేదు లేదు, అలా ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే నేను ఎవరికి కాంపిటీషన్ ఇవ్వలేదు. ఎందుకంటే నేను చేసిన క్యారెక్టర్స్ ఎవరు అప్పట్లో ఎవరు చేయలేదండి. నాకున్న క్యారెక్టర్స్ నాకే ఉండేది. సో నేను ఇప్పుడు గ్లామర్ సైడ్ మీరు చెప్పినట్టుగా గ్లామర్ సైడ్ వెళ్ళి 10 సినిమాలు చేస్తుంటే, లేదా అలాంటి మూవీస్ స్టార్డమ్ ఉన్న హీరోస్తో యాక్ట్ చేస్తుంటే ఏమన్నా కాంపిటీషన్ ఉండేదేమో. నాది సపరేట్ జోన్ ఉండేది అనమాట. సో ఆ జోన్లోకి ఎవరు రాలేదు. సో అందుకని ఎవరు కాంపిటేటివ్గా ఫీల్ అవ్వలేదు, ఎవరు లేదు అలాగా. వాళ్ళు ఎవరే ఫీల్ అవ్వలేదండి యాక్చువల్లీ. అప్పుడు ఎవరు అప్పుడప్పుడే అందరూ తక్కువ కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు అప్పుడే అనమాట, అప్పుడే స్టార్ట్ అయ్యింది. సో ఎవరికి ఆ ఫీలింగ్ లేదు. సో దాసరి నారాయణరావు గారి సినిమాల్లో యమున గారు ఎప్పుడు ఉంటారు. అసలుకి పెట్టింది పేరు ఆయన సినిమాలకి యమున గారు అంటే. ఏంటి దాసరి గారు అండ్ యమున గారు అంత మంచి బాండింగ్ అంటే? అంటే అటు అనుకోకుండానే ఆ సినిమా హిట్ అయింది కదండి మామగారు. మామగారు దాంతో ఇంకా ఆయన మామగారు గాను లేకుండా నాన్నగారులో కానీ ఆయన డైరెక్షన్లో కానీ సినిమాలు ఎక్కువగా వచ్చాయి అనమాట. ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా అంటే ఒక ప్యాటర్న్లో ఒక సినిమా చేసామంటే అవే వస్తాయి అనమాట ఇంకా అన్ని. సో ఇప్పుడు నాగమ్మ చేశాను, తర్వాత అన్ని స్నేక్ సబ్జెక్ట్లే వచ్చాయన్నమాట. సో అలాగా ఆయనతో ఎప్పుడైతే ఆ సినిమా పెద్ద హిట్ కదా మామగారు, దాంతో ఇంకా అందరూ మామగారు దాసరి గారు కాంబినేషన్లో బాగుంటుంది యమున గారు అయితే బాగుంటారు అనేసి అలా చేయడం జరిగింది. సో అదనమాట. బట్ ఈ కాంపౌండ్ ఆ కాంపౌండ్ అని ఉండదు అప్పుడు. అలా ఏం లేదు, ఏదైనా ఒకటే. అలాంటి కాంపౌండ్స్ అన్న ఫీలింగ్ ఎప్పుడూ లేదు అసలు. అది ఇప్పుడు వచ్చింది. అవునా, అది కూడా తెలియదు నాకు. ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉందో కూడా తెలియదండి, అస్సలు తెలియదు. టాక్సీ వాళ్ళు ఒకటే చేశాను ఆ సినిమాలో, అంతేగాని ఇంకా నాకు తెలియదు ఎలా ఉంటుంది అనేసి కాంపిటీషన్. టాక్సీ వాళ్ళ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా మూవీస్ కంటిన్యూగా చేస్తారని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు కొంతమంది. అవును, అండ్ కొంతమంది మిమ్మల్ని కాంటాక్ట్ అయితే ఆల్రెడీ సీరియల్స్ చేస్తున్నారు కదా, షెడ్యూల్ బిజీగా ఉంటుంది, షెడ్యూల్ డేట్స్ ఇవ్వగలరా లేదా అని చెప్పేసి కొంతమంది కాల్ చేయడం కూడా ఇప్పుడు ఆపేసారు. అవునవునండి. ఏంటి అంటే సీరియల్స్ చేస్తే మూవీస్ చేయకూడదని అంటే షెడ్యూల్ మీకు సెట్ అవ్వదా? యాక్చువల్లీ టాక్సీ వాళ్ళకు కూడా నాకు డేట్స్ లేవు. డైరెక్టర్ గారు పట్టుబట్టి వాళ్ళు ప్రొడక్షన్ సైడ్ నుంచి కూడా పట్టుబట్టి మీరే ఆ క్యారెక్టర్ బాగుంటారంటే వాళ్ళు నైట్ షూటింగ్ చేసాము. ఈవినింగ్ వరకు షూటింగ్ సీరియల్ చేయడం, ఈవినింగ్ వెళ్ళి నైట్ షూటింగ్ 1 o'clock వరకు చేయడం, మళ్ళీ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ సీరియల్ చేయడం, అలా చేశాను. 1 day మాత్రమే నేను ఫుల్ ప్రెజెడ్గా చేశాను అనమాట టాక్సీ వాళ్ళ. అలా అందరూ కోఆపరేట్ చేయరు కదండి. ఇప్పుడు నేను అలాగనుకో నేను ఇప్పుడు సినిమా కోసం సీరియల్ వదులుకోవాలనుకోండి, నాకు ఇప్పుడున్న ఒక ఇది ఉంది కదా, ఇంట్రెస్ట్ ఉంది కదా, నాకు సీరియల్స్ యాక్ట్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మెయిన్ నాదే కీ రోల్ ఉంటుంది. సో అలా ఉండేటప్పుడు ఇది వదులుకొని ఇప్పుడు సినిమా కోసం వెళ్ళడం ఎందుకని నేను కూడా సీరియల్స్నే కంటిన్యూ అవుతున్నాను. నాకు వెరీ కంఫర్టబుల్ ఇన్ సీరియల్స్. ఇప్పుడు ఒకే చోటు ఉంటుంది, ఒక ఫ్యామిలీలా కలిసిపోతాము. సో సరదాగా షూటింగ్ జరుగుతుంది, చూద్దాం ఫ్యూచర్లో. బట్ ఇప్పుడున్న హీరోస్తో అమ్మ రోల్ అయితే మీరు ఓకేనా, లేకపోతే అక్క ఇలాంటివి ఓకేనా? లేదండి, అమ్మాయి నాకు ఓకే. నేను అసలు ఎప్పుడో 20 years ముందే గ్రానీ క్యారెక్టర్ చేశానండి సీరియల్లో. నాకు అలాంటి ఫీలింగ్ లేదు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను దాన్ని కరెక్ట్గా నాకు సూట్ అయిందని చేసుకోవడమే కానీ అమ్మ ఇలా చేయకూడదు అలాంతా ఏం ఎప్పుడో ఫీలింగ్ లేదు. చిరంజీవి గారితో చేస్తారా అమ్మగారు? చిరంజీవి గారితో సూట్ అవుతుంది అనుకుంటాను, మోస్ట్లీ వాళ్ళే తీసుకోరు. నేను ఏ క్యారెక్టర్ చేస్తాను కదా, అమ్మమ్మగా చేయమంటారా చేస్తాను. అంటే మీరు కొంచెం సన్నగా అయ్యారు కదా మరి. అంటే ఇప్పుడు అంత అమ్మలు అందరూ కూడా బాగా స్టైలిష్ అమ్మలే కదా. అవును అవును, అదేం ప్రాబ్లం. ఇప్పుడు పోయి పాత రోజుల్లో బయట ఏంట్రా అదంతా ఏం లేదు. ఇప్పుడు ఎంత అందంగా ఉంటే అంత అందమైన అమ్మ. అవును, హీరో కన్నా అందంగా ఉండాలి అమ్మ కూడా. అవును. మీరు మహేష్ బాబుకి అమ్మగా అయితే సెట్ అవుతాను కదా, నాకు కూడా చేయాలని ఉంటుంది. చాలా అనుకుంటుంటాను చూసినప్పుడు, అరే ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చుంటే బాగుంటుంది అని అనుకుంటాను. వాళ్ళకి ఎవరికి థాట్ రాలేదు, నాకు ఇక్కడ బిజీ కాబట్టి నా మైండ్లో కూడా ఏమీ రాలేదు. బట్ నాకు మూవీస్ మిస్ అయ్యిందని ఫీలింగ్ ఉంది. మంచి మంచి క్యారెక్టర్స్ మిస్ అవుతున్నాయి, చేస్తుంటే బాగుండేది కదా, అది కూడా ఒక ఇది వెళ్ళుండొచ్చు అని మాత్రం అనిపించేది. అవును. బట్ ఇది వదులుకొని వెళ్ళేంత ఇది నాకు ఇష్టం అవ్వట్లేదు. సో యమున గారు ఆల్మోస్ట్ రియల్ లైఫ్లో ఉన్నాయే కదా ఇప్పుడు రియల్ లైఫ్లో పెడుతున్నారు క్యారెక్టర్స్ మీకు? లేదండి, అలా చెప్పడాలంతా ఏం చేయలేదండి.
ఓన్లీ వార్నింగ్ ఫైర్ బ్రాండ్ అని చెప్పారు అంతవరకే. అంతే. చంపడాలి అంతవరకే ఎలా వెళ్తామండి. బట్ కన్నడ కానీ ఒకటి లొకేషన్ ఎవరైనా ఎవరికైనా ఇబ్బంది అవుతే మాత్రం ఒక అమ్మాయి ఎవరైనా టీచ్ చేశారనుకోండి వెళ్ళి నిలబడతాను, అసలు ఒప్పుకోను. ఓకే. నా లొకేషన్లో చాలా డీసెంట్గా మాట్లాడాలి, అదొకటి మెయింటైన్ చేస్తాను. సినిమా ఇండస్ట్రీ ఎలా ఉందో నాకు తెలియదు కానీ మా సీరియల్స్ విషయంలో ప్రొఫెషనల్గా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి, తర్వాత ఏదంటే అది మాట్లాడకూడదు, అది నేను మెయింటైన్ చేస్తాను కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇది మాత్రం ఉంది, అది నేను ఎవరికి చెప్పలేదు ఇంతవరకు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లాగా. అవునా? ఆయన అలాగే చూస్తుంటారా? ఇంకా నాకు ఏదంటే అది మాట్లాడడం, సిల్లీగా ఒకరు టీచ్ చేయడం, ఒక అమ్మాయిని హర్ట్ చేయడం. ఇప్పుడు ఒక జూనియర్ ఆర్టిస్ట్ వచ్చి ఉంటుందండి, ఒక చిన్న అంటే జూనియర్ ఆర్టిస్ట్ కూడా అన్నా నేను వాళ్ళని ఆర్టిస్ట్ అనే అంటాను. అలాంటి అమ్మాయి ఏదో ఉన్నప్పుడు అమ్మాయి ఏ కష్టంలో వచ్చి నిలబడిందో అమ్మాయిని ఎవరైనా సడన్గా ఏదైనా అంటే నేను ఒప్పుకోను. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎంత పెద్ద స్టార్ అయినా ఎవరు ఆర్టిస్ట్ అయినా ఆర్టిస్ట్ అని కెమెరా ముందు వచ్చాక అందరూ ఈక్వల్, సమానమే. ఈవెన్ టెక్నీషియన్స్ కూడా అంతే, సమానంగా చూస్తాను. ఈవెన్ మా ఇంట్లో కూడా మా పిల్లలు కూడా డ్రైవర్ కూడా అన్నయ్య అని పిలుస్తారు, వాళ్ళ అసిస్టెంట్ని కూడా అన్నయ్య, పెద్దవాళ్ళు అయితే అంకల్ అని ఇలాగే పిలిపిస్తాను. అది చాలా డిసిప్లిన్గా ఉండడం అవన్నీ చాలా ఇష్టం నాకు. అది ఆ క్వాలిటీని మాత్రం ఎప్పటికీ వదులుకోను. సో అలాంటప్పుడు ఏదన్నా జరిగిందంటే నేను నిలబడతాను, మాట్లాడేస్తాను, ఇంక వదలను. ఇంతమందితో వర్క్ చేసినా కానీ కొంతమందితో వర్క్ చేయకపోతే మనకి లోపల ఏదో కొంత రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది. అది ఇన్ని సినిమాలు చేసి కూడా పెద్ద స్టార్లతో వర్క్ చేయలేకపోయాను. అలా మీరు ఆ టైంలో బాగా పీక్లో ఉంది చిరంజీవి గారు, అండ్ అట్ ది సేమ్ టైం అప్పటి నుంచి బాలకృష్ణ గారు. అవును, వాళ్ళతో వర్క్ చేయలేదన్న బాధ అయితే ఉందా అప్పుడు? చాలా చాలా. ఎందుకంటే నేను మూవీస్ మిస్ అయ్యానండి. యాక్చువల్లీ అయితే నాకు మూవీస్ వచ్చాయి, వాళ్ళిద్దరితో ఇమ్మీడియట్గా అంత పెద్ద సినిమా మౌన పోరాటం హిట్ అవుతే నాకు స్టార్డమ్ ఎందుకు రాకుండా ఉంటుంది, వచ్చింది. బట్ ఆ టైంలో వచ్చి నేను వేరే సినిమాలో చేయకూడదు, ఇంకొక మూవీ స్టార్ట్ చేస్తున్నారు ఉషాకిరణ్ మూవీస్లో అని చెప్పడం, ఇక్కడే చేయాల్సి రావడం, అలా కొన్ని మిస్ అయ్యింది. తర్వాత ఆ టైంలో వచ్చేసి మొబైల్ లేవు కదండి, ఆ డేట్స్ చూసుకోవడం తెలియదు నాకు, ఎలా చూసుకుని ఎలా బ్యాలెన్స్ తెలియదు. సో అలాగా నేను చాలా పెద్ద సూపర్ గుడ్ ఫిల్మ్స్ అయితే 3 సినిమాలు మిస్ చేశాను అప్పట్లోనే. వాళ్ళు ఎన్నిసార్లు అయితే వాళ్ళైతే 3 సార్లు ప్రతిసారి రావడం, ఇలా డేట్స్ కుదరకుండా చేయడం, అంటే తెలియదు అప్పుడు డేట్స్ ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎవరిని అడగాలి, ఈ డేట్స్ అడ్జస్ట్ అవుతుంది కనుక్కోవడం కూడా చేసేదాన్ని కాదు. ఈ డేట్స్ వాళ్ళకి ఇచ్చానంటే అంతే, ఇంక వేరే వాళ్ళకి అడిగితే కూడా ఇచ్చేదాన్ని కాదు, లేదంటే వాళ్ళకి ఇచ్చేసానండి మాట పోతుంది అనేదాన్ని. సో అవంతా కొంచెం తెలియకుండా చాలా మూవీస్ మిస్ అయ్యాను. ఇప్పటికీ అది మాత్రం కొంచెం బాధ ఉంటుంది, కానీ మళ్ళీ అనుకుంటా, మళ్ళీ నేనే ఆన్సర్ చెప్పుకుంటా, ఇట్స్ ఓకే, అట్లీస్ట్ నువ్వు ఒక మంచి సినిమాలు చేసి గుర్తింపు అయితే ఉంది కదా ఇండస్ట్రీలో. అదే చిరంజీవి గారు కనిపిస్తే కూడా మంచిగా మాట్లాడతారు, పలకరిస్తారు ఇండస్ట్రీలో. సో బాలయ్య బాబు కూడా అంతే. సో ఇది ఉంది, ఇండస్ట్రీలో నేను ఉన్నాను, కలిసి అందరితో మాట్లాడుతున్నాను. వాళ్ళతో యాక్చువల్లీ అంతే. అప్పటికీ ఒక గంగాగా ఒక సినిమా, ఒక సాంగ్ చేశాను నేను, ఆయనతో ఒక బిట్ చేశాను కదా. ఆ రోజు నిజంగా సార్ నా డ్రీమ్ సార్ ఇది, నేను మీతో యాక్ట్ చేస్తున్నాను అనేసి చాలా ఎగ్జైటెడ్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అలా యాక్ట్ చేశాను అనమాట. చాలా ఒక బిట్ చాలు చేశానన్న తృప్తి అయితే నాకు వెళ్ళిపోయింది. ఆయన శివుడు, నేను గంగాగా చేశాము. ఒక్క 1 డే షూట్ చాలు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. మంజునాథ్ సాంగ్ డాన్స్ చేశాను, ఆ చిన్న బిట్ చాలు చేశానన్న తృప్తి అయితే ఉండిపోయింది నాకు. అది పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయలేదు కదా? పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయలేదండి, చాలాసేపు మాట్లాడాను ఆయనతో. చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు అని ఉంటే, ఇయర్ గుర్తులేదండి, నేను అప్పుడే ఆయన ఇంకా మూవీస్కి ఇంకా హీరో అవ్వలేదు. అప్పుడే స్టార్టింగ్ అనమాట, మోస్ట్లీ అది రెడీ అవుతున్నారేమో మూవీస్ కోసం. ఆ టైంలో మాట్లాడాను చాలాసేపు. అదొకటి మెమరీ అలా ఉండిపోయింది నాకు ఆయనతో. ఆయనకు గుర్తుందో లేదో నాకు తెలియదు, నాకైతే అది అలా ఉండిపోయింది. చాలాసేపు అంటే చిరంజీవి గారు బయటకు వెళ్ళారు, ఏదో గుడికి వెళ్ళినట్టున్నారు, న్యూ ఇయర్ అనమాట, కలవడానికి వెళ్ళాను అనమాట, విషెస్ చెప్దామనేసి. ఇంటికి వెళ్తే అప్పుడు సార్ ఉన్నారు, ఉండి చాలాసేపు మాట్లాడారు, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పై మాట్లాడారండి ఆయనతో. మాట్లాడిన తర్వాత సార్ వచ్చారు, ఈయన వెళ్ళిపోయారు. మా సార్ స్వీట్స్ అంతా ఇచ్చేసి, ఆయన స్వీట్స్ ఇచ్చారు చిరంజీవి గారు, విషెస్ చెప్పేసి ఇంటికి వచ్చేసాను అనమాట. మేడం అప్పుడు హాఫ్ అన్ అవర్ మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇండస్ట్రీని శాసిస్తున్నారు, అంటే రూల్ చేస్తున్నారు అనుకోవచ్చు. చాలా మంచిగా మాట్లాడారు, పొలిటికల్ గా కూడా రూల్ చేయడానికి తన కష్టం పడుతున్నారు. ఏమనిపించింది ఆ గ్రాఫ్ అలా చూసినప్పుడు? అప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన ఆ వ్యక్తిత్వం అదంతా ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పటికీ ఉందండి అదే ఇది నాకు అనిపిస్తుంది. కొంచెం పవర్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు. అప్పుడు చాలా సాఫ్ట్ గా అంటే మోస్ట్లీ నాకు తెలియలేదేమో పవర్, అప్పుడు పవర్ స్టార్ అయినా. బట్ ఇప్పుడు చూస్తుంటే అదే ఆ రెస్పెక్ట్ ఇది ఎప్పుడు ఎక్కడా పోలేదు, అదే ఇది ఉందన్నమాట కనిపిస్తుంది నాకు ఇప్పటికీ. అనుకుంటున్నారా రానున్న రోజుల్లో చీఫ్ మినిస్టర్ అని చాలా మంది చెప్తున్నారు, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను రాజకీయాల గురించి మాట్లాడినాను నిజంగా, నేను ఎలా ఉన్నా కూడా అందరూ బాగుండాలి మాత్రం కోరుకుంటాను. ఎవరు వచ్చినా ఎవరు ఏం చేసినా కూడా
సమాజానికి మంచిది అవుతే చాలా మంచిదే కదండి. మ్మ్. అది మాత్రం చెప్పగలరు అంతే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. 100% ఎప్పుడూ అదే కోరుకుంటాను నేను. బట్ మీ వ్యక్తిత్వాన్ని బాగా ఇష్టపడతారు మేడం అందరూ. అవునండి. చాలా సింప్లిసిటీ. అయ్యో మెయింటైన్ చేయడం చాలా కష్టం అప్పుడున్న సీరియల్స్లో చాలా ఇష్టపడతాను. ఆర్టిస్టులు అయితే నేను ఓన్ చేసుకుంటా వాళ్ళని ఇంకా అంతే. ఈవెన్ మూవీస్ అప్పుడు కూడా అండి, మూవీస్ అప్పుడు ఉన్నప్పుడు కూడా చాలా మంది రాఘవేంద్ర గారు కానీ అందరూ చాలా ఆయనతో సీరియల్ కానీ మంజులతో చేసినప్పుడు కూడా చాలా ఇష్టపడతారు. నేను మాట్లాడే పద్ధతి కానీ ఇది కానీ సరదాగా ఉంటాను, నవ్వుతూ ఉంటాను. ఇండస్ట్రీలో అప్పుడు పెద్దలు కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు నాకు. అది ఉండదు, ఇప్పటికీ ఉంది అది. ఇప్పుడు ఎవరు కనిపించినా కూడా మాట్లాడతారు నాతో, అదే రెస్పెక్ట్తో చూస్తారు, అదే ఇదిగా మాట్లాడతారు. అందుకనే నేను యాక్చువల్లీ అలా మాట్లాడడం వల్లే రామోజీరావు గారు నచ్చారేమో. ఎందుకంటే ఆయన ఎదురుగా నిలబడి, నాకు ఆయన ఇంత పెద్ద గొప్ప లెజెండరీ అని తెలియదండి, రామోజీరావు గారి ముందు నిలబడి మాట్లాడాను నేను. మాట్లాడుతుంటే ఆయన వాళ్ళు అందరూ టెన్షన్ అనమాట, ఈ అమ్మాయి ముందే ఏం మాట్లాడుతుందో తెలియదు, ఏం మాట్లాడేస్తుందో అని భయపడ్డారంట. ఆయన కొంచెంసేపు మాట్లాడుతూనే అన్నీ ఆయన అడిగిన దానికంతా ఆన్సర్ చెప్తూ, నేను ఆయన క్వశ్చన్స్ అడుగుతూ అవన్నీ మాట్లాడేసరికి మళ్ళీ చెప్పారంట వేరే వాళ్ళతో, షీఈ్ ఇన్నోసెంట్ బట్ చాలా ఓపెన్ మైండ్ ఉంది అమ్మాయి, చాలా మంచి అమ్మాయి అని చెప్పారంట నేను బయటకు వెళ్ళిన తర్వాత. ఓకే, ఒక టాప్లో ఉన్న ఒక మంచి హీరోయిన్, మీకోసం కథలు రాసిన హిట్ చేసిన మూవీస్ అవన్నీ, అలాంటి ఒక హీరోయిన్, ఒక ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్, ఇలా బుల్లితెర మీదకి వచ్చి యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఇంత టాప్ హీరోయిన్ ఎవరు లేరు. యు ఆర్ ద ఓన్లీ వన్. అప్పటి నుంచి ఇప్పటికి చూసుకుంటే నేను చెప్పేది, ఈ రోజుల్లో యాక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, ప్రభ గారు ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. బట్ మీరు అప్పుల్లోనే విధి అన్వేషణ చేసి పెద్దది అంత హిట్ చేసిన మూవీస్ కన్నా పెద్ద హిట్ అవి. అవునండి, రాధికా గారు చేస్తున్నారు చెన్నై రాడాన్ మీడియా అప్పుడు, అక్కడ ఇప్పుడు ఇక్కడ నాకు అంత పేరు వచ్చింది అక్కడ. అవును, నిజం. మీ ఇద్దరే నిజం. అంటే ఆల్మోస్ట్ కొంచెం సౌందర్య గారిలా కూడా ఉంటారు, కొంచెం లుక్. ఇద్దరు కన్నడ వాళ్ళే కదా? అవును. అంటే నేను కన్నడ కాదండి, మా మదర్ టంగ్ తెలుగు. ఎక్కడ మేడం ప్రాపర్? చిత్తూరులో ఏమంటారు, మా మదర్ వాళ్ళు కూడా చిన్నప్పుడు చిత్తూరే, వేరే విలేజ్ అనమాట. మా హస్బెండ్ వచ్చి అరగొండ పక్కన కొండరాజు కలవ అనేసి. ఆయన తెలుగు? ఆయన తెలుగు. ఓకే, అందరూ తెలుగే, మేము కూడా తెలుగే. నాన్నది ఒక్కటి, నాన్న కూడా అందరూ తెలుగేనండి, సెటిల్ ఇన్ బెంగళూరు అంతే. సెటిల్ బట్ మా భాష వేరేలా ఉండేదిలేండి, అది వింటే మీరు పారిపోతారు. స్టార్టింగ్లో మూవీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిత్తూరు భాష బెంగళూరు భాష కలిసిపోయి తెలుగు ఉండేదన్నమాట. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాక మా తెలుగు నేర్చుకున్నాను క్లియర్గా. ఓకే, ఈ భాష నేర్చుకున్నాను. కానీ ఆ భాషే బాగుంటుంది కదా, చిత్తూరు యాస భలే ఉంటుంది. మా విలేజ్కి వెళ్తే ఇప్పటికీ నాకు షూటింగ్ నుంచి ఫోన్లు వస్తుంటాయి, మా మరిది గారు అంతా మాట్లాడుతుంటారు, ఏం వదిరా ఏం చేస్తా ఉన్నావు, బాగున్నారా, మంచిగా ఏం చేస్తా ఉన్నావు, ఏం తిన్నావు, అలా వస్తుంది భాష. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎంతమంది మేడం మీరు మొత్తం సిబ్లింగ్స్? మేము ముగ్గురం అండి. మీరు? మా సిస్టర్స్ పెద్దవాళ్ళు. ఇద్దరు పెద్దవాళ్ళు, ముగ్గురు అమ్మాయిలు? ముగ్గురం అబ్బాయినే మేము. అక్క ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీ? ఇండస్ట్రీ ఎవరు లేరండి. సో డైరెక్టర్స్ హీరోయిన్ అని పిలిచేది ఎవరు ఎప్పుడు ఎక్కువ మిమ్మల్ని? ఈ అమ్మాయి డైరెక్టర్స్ హీరోయిన్ రా ఇప్పటికి ఇండస్ట్రీలో? ఇప్పటికీ కూడా అంటారా? అంటే మీరు అడిగేది డైరెక్టర్స్ హీరోయిన్ అంటే డైరెక్టర్ చాయిస్. ఈ అమ్మాయి అంటే ఒకటి ఉండదు కదా, డైరెక్టర్స్ హీరో అంటారు, డైరెక్టర్స్ హీరోయిన్. ఈ అమ్మాయి అంత చూజీగా ఉంటది, అంత చూజీగా చేయగలదు అన్ని. ఏ క్యారెక్టర్? ఇప్పటికేనండి ప్రతి డైరెక్టర్స్ కి ప్రతి ఒక్కరికి నేనంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చెప్పే క్యారెక్టర్ అర్థం చేసుకుని నేను చేస్తుంటాను కదా. సో ప్రతి డైరెక్టర్కి నేనంటే ఇష్టం. మీరు అదేనా అడిగిన క్వశ్చన్? అదే కదా. ఇప్పటికీ ఈవెన్ ఈ సీరియల్స్ కూడా అంతే. ఇలా చెప్పగానే నేను వాళ్ళు కట్ చెప్పేటప్పుడు తెలిసిపోతుంది వాళ్ళకి సాటిస్ఫైడ్ కాదనేసి. కట్ అని మామూలుగా అన్నారంటే వన్ మోర్ సార్ అని అడుగుతాను, కట్ ఎయిట్ అన్నారంటే తెలిసిపోతుంది నాకు. ఆ చెప్పే స్టైల్లోనే నేను అర్థం చేసుకుని నేను యాక్ట్ చేస్తుంటాను. డైరెక్టర్స్కి ఏం కావాలో అది చేయాలనేది నేను అనుకుంటూ ఉంటాను. వచ్చింది ఎక్కడి నుంచి? దాసరి స్కూల్ బాలచంద్ర గారు ఫస్ట్. అదే అక్కడి నుంచి ఆ స్కూల్ అనమాట. అసలు ఆయన దాసరి నారాయణరావు గారు అయితే స్పాట్లో టేక్లో చెప్పేవాళ్ళండి. సీన్ యాక్ట్ చేస్తుంటాం కదా, ఇమ్మీడియట్గా చెప్పేవాళ్ళు అనమాట. అందుకనే మాకు ఈజీగా క్యాచ్ అవుతుంది. ఈవెన్ ప్రాంప్టింగ్ కూడా నాకు అందుకే ఈజీగా ప్రాంప్టింగ్ చేసుకుంటాం సీరియల్స్లో అంతా. కింద నుంచి ఇస్తారు కదా, కింద నుంచి పక్క నుంచి ఇస్తారండి. ఇచ్చినప్పుడు కూడా దాన్ని చెప్పింది చేయను నేను దాన్ని ఓన్ చేసుకుంటా. వాళ్ళు మాడ్యులేషన్ చెప్తే వాళ్ళు యాక్ట్ చేయొచ్చు కదండి, నేను యాక్ట్ చేయడం ఎందుకు, అది మార్చుకుంటా. అప్పుడు దాసరి నారాయణరావు గారి దగ్గర అలవాటు అది. అండ్ టేక్లు చెప్తున్నప్పుడే అమ్మ లెఫ్ట్ తిరిగి ఉన్నాయి, కోపంగా వెళ్ళిపో, ఇటు చూసి చూడు అని చెప్పేవాళ్ళు అనమాట. అది స్పాంటినిటీగా అలా అప్పటికప్పుడు తీసుకొని చేయాలి. యాక్టింగ్ అంటే అలా చేస్తేనే న్యాచురల్గా ఉంటుంది. మానిటర్స్ లేవు, ఏమీ లేదు, అప్పటికప్పుడు అనుకొని చెప్తున్నారు, దాన్ని వింటూ చేసేయడమే. అది ఇది ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు అనిపిస్తుందండి, పేజీ డైలాగులు చెప్పేవాళ్ళ సినిమాల్లో వితౌట్ ప్రాంప్టింగ్ నేర్చుకొని చెప్పాలి. ఎలా చేసామా అని అంటే ఇప్పటికీ నాకు అంత దగ్గర ఆన్సర్ లేదు. ఓకే, అంటే తెలియకుండా వచ్చేసింది బై హార్ట్ చేస్తారు. అప్పుడు
నేర్చుకోవడం అంటే బై హెట్ అనేది ఎప్పుడు రాదండి. ఎప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం, చేయలేం. అర్థం చేసుకోవాలి. ఆ సీన్ ఏంటో కంటెంట్ ఏంటి అర్థం చేసుకుని అటు ఇటు బ్యాలెన్స్ చేసినా కూడా కొంతవరకు బై హెట్ అంతే. ఫుల్గా బై హెట్ చేస్తే అది ఇది అప్పచెప్పినట్టు ఉంటుంది కదా, దాన్ని ఓన్ చేసుకుని చెప్పడం ఉంది కదా. పేజీలు గుర్తుపెట్టుకోవాలంటే బై హెట్ చేస్తే రాదు. అప్పటికప్పుడు అనుకుని దాంట్లో కనెక్ట్ అవుతూ చెప్పడం. సో అలా చేసాము. ఎలా చేసామా, అది ఎండలో ఎలా పని చేసామా, అవుట్డోర్లో ఉండేది, డే అండ్ నైట్ షూటింగ్లు ఉండేది. ఇప్పుడైతే తెలుసుకుంటే కూడా ఇప్పుడు నో చేయగలరా అని డౌట్ వస్తుంది నాకు. ఏ కెరవాన్ లేదు, ఏమీ లేదు అంత చేయడం అనేది చాలా టఫెస్ట్ ఇది. కానీ తెలియదు మాకు అప్పుడు. ఆడుతూ పాడుతూ క్వాలిఫికేషన్ ఏమన్నా గారు? 10th స్టాండర్డ్. అవునా? అంతేనండి. 10th చదివి ఇండస్ట్రీ కాదు, మొత్తం మోటివేషన్ సైకాలజిస్టులు కూడా నన్ను చూసి ఓహో మీరు చెప్పిన పాయింట్ బాగుంది అంటుంటారు. మీకు తెలుసా నేను చెప్పే పాయింట్లు చూసి చాలామంది సైకాలజిస్టులు ఏం చెప్పారంటే ఇంకా చెప్పండి పాపం చాలా మందికి జనాలు తెలియట్లేదు, బ్యాడ్ దీంట్లోకి వెళ్ళిపోతుంటారు, ఎక్కువ సడెంటరీగా కూర్చోవడం, మొబైల్స్ చూడటం, ఇలా వెళ్ళిపోతున్నారమ్మా చెప్పు అంటుంటారు. నేను 10th చదివేదాం కూడా ఇప్పటిదాకా ఏదో పీజీలో 2 గోల్డ్ మెడలిస్ట్ వచ్చాయేమో. లైఫ్ చదివేశాను. మొత్తం లైఫ్ ని పీజీలో 2 గోల్డ్ మెడల్ వచ్చింటాయి పక్క అనుకుంటున్నాను. లేదు, 10th తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసాను. పాస్ అయ్యాను. 10th పాసే. అంత డౌట్ పడకండి. అదే చెప్పాక చదవడానికి కుదరలేదు అంతే. చిన్న ఏజ్ లోనే వచ్చేసారు కదా ఇండస్ట్రీకి. సో దానివల్ల ఇక్కడే చదువుకున్నారు, ఇంటర్ డిగ్రీ అన్ని అంతే. మా లైఫ్ చదివారు అంతే, ఇంక చదువుకోవడానికి కుదరలేదు. మీరే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇంట్లో? అవునండి, మేము ముగ్గురు అంతే. ముగ్గురు అంతే. మా వారు అదే అంటుంటా. మా వారు నాకు కానీ మా వారు ఎప్పుడన్నా చదువుకొని ఉంటే కదా అని వాడు అంటే చాలా కోపం వస్తుంది. ఆయన వచ్చి బీటెక్ చేసి ఎంబీఏ చేశారు. ఆయన చదువుకోరు ఉంటే నీకు అర్థమవుతుందంటే ఆ మాట చెప్పకండి, నేను లైఫ్ చదివేసా అని చెప్తుంటాను అనమాట. ఓకే, నువ్వేం చదివావు? జీవితాన్ని క్లాస్ ఎక్కడ లేదమ్మా అని చెప్తుంటాను. ఈ 1980s రీయూనియన్ చిరంజీవి గారు వీళ్ళందరూ కలుస్తారు కదా, దాంట్లో 1990s హీరోయిన్స్ కూడా చూసాను. నేను ఎటు కాకుండా 90s దగ్గర ఉన్నాను కదా, వాళ్ళు 80s వాళ్ళు పిలవరండి మమ్మల్ని. పిలవట్లేదు. 90s హీరోయిన్స్ కూడా ఉన్నారు కదా. ఏమో అయితే నేను కాంటాక్ట్ లో లేనేమో, పిలవలేదు నన్ను. బట్ ఎప్పుడైనా అనుకుంటారా ఏది బాగా రీయూనియన్ బాగుంది, నేను లేను ఆ టీమ్ లోని? నేను అలాగే అనుకోను అసలు. అలాంటి ఫీలింగ్ ఏం లేదు నాకు. అంత టైం కూడా ఉండదు అనుకోండి. పెట్టేద్దాం మనం 90s రీయూనియన్. పెట్టేద్దాం, గ్యాదర్ చేయండి 90s హీరోయిన్స్ మొత్తాన్ని. మీకు బాగా ఫ్రెండ్లీగా నేను ఉన్నా కూడా వాళ్ళు పారిపోతారులేండి. నేను మళ్ళీ ఇక్కడ మోటివేషన్ స్టార్ట్ చేస్తాను. వాళ్ళు ఇక్కడ పార్టీకి వచ్చామా ఏంటో అని ఫస్ట్ అందరూ ఆర్టిస్టులు పారిపోతారు. ఇలా ఉండాలి రాధిక, లైఫ్ దిస్ ఇస్ లైఫ్ అని చెప్తాను, స్టార్ట్ చేస్తాను. జయప్రద గారు అంతే కదా, ఎవరు ఈ బ్యాచ్ పెట్టింది ఇక్కడ? సో వాళ్ళకి నేను లేకపోవడం బెస్ట్ అనుకుంటా. ఇది సరదాగా నేనే చెప్పుకుంటుంటా. నేను కావాలని మా అమ్మాయిని ఏడిపిస్తుంటా. ఇప్పుడు స్టార్ట్ చేయనా లైఫ్ అంటే అంటాను, సరదాగానే వింటారు కానీ కావాలని ఏడిపిస్తుంటాను, పారిపోతుంటారు. ఓకే, సౌందర్య గారు ఎలా ఉండేది మేడం జర్నీ అప్పుడు? ఆ టైంలో ఇద్దరు పీక్ లోనే ఉన్నారు. బెంగళూరు, అక్కడ కనెక్షన్ అయిపోవచ్చు, మన ఇద్దరిది బెంగళూరు కదా అనేది కూడా. అంత ఏం మాట్లాడుకోలేదండి, కలిసారు, మూవీ చేసాం కదా, ఇద్దరు కలిసి చేసాం. మనం ఎక్కువ మాట్లాడలేదు. ఆమె సీనియర్, మీరు జూనియర్. సౌందర్య ఎలాగ ఉంటారు అయితే? అక్క చెల్లెలు అంటే నమ్మేస్తారు. ఒకే ఇయరే బాగా మేమిద్దరు. అవునా? ఓకే. ఇక్కడ ఎంత స్టార్ట్ ఉందో బెంగళూరులో కూడా, కన్నడలో కూడా అంతే ఉండేదా మేడం? ఉందండి. మొత్తం శివరాజ్ కుమార్తో 2 మూవీస్ చేశాను అప్పట్లో. రవిచంద్ర గారితో చేశాను, ఆయనతో చేశాను. అలాగా మేడం, నేను పునీత్ గారు చనిపోయినప్పుడు నేనే వచ్చాను అక్కడ కవర్ చేయడానికి. యూజువల్ గా ఏ హీరో చనిపోయినా గానీ ఓకే బానే వస్తారు ఫ్యాన్స్ అన్న తర్వాత. బట్ పునీత్ గారికి ఏంటి మేడం, ఒక సీఎం కూడా రాని అంత ఫ్యాన్స్, స్టేడియం దద్దరిల్లిపోయింది, కంఠీరవ స్టేడియం. హీరోకు మించి ఆయనలో ఉన్న క్వాలిటీస్ మీరు చూసింది ఏంటి అక్కడ బెంగళూరులో, విన్నది కానీ ఆయన గురించి? బాగా హెల్పింగ్ నేచర్ అండి, బాగా హెల్పింగ్ నేచర్ ఉంటుంది. ఒక మంచి హ్యూమానిటీ ఉంటుంది, ఇవంతా ఉన్నాయి ఆయన దగ్గర. సో అందుకని అంత మంది ఫ్యాన్స్ అనమాట. ఆయన చేసిన సినిమాలు కానీ ఆ ఫ్యామిలీలో ఇది ఉందండి, అంత స్ట్రాంగ్ ఉన్నాడు అనమాట. ఓకే, సో అది దానివల్ల అంత క్రేజ్ ఉందన్నమాట. రీసెంట్ గా కూడా కర్ణాటక రత్న అవార్డు కూడా వచ్చింది. అవును, గ్రేట్ అసలు అది. ఇంకేంటి మేడం, సీరియల్స్ ఏనా, మూవీస్ చేస్తారా అవకాశం వస్తే? లేకపోతే నాకు చాలా ఫ్లెక్సిబుల్, నేను చాలా కన్వీనియంట్ అని చెప్పి బుల్లితెర మీద ఉండిపోతారా? కొన్ని రోజులు అండి, ఇంకో 2-3 years వరకు సీరియల్ చేద్దామని డిసైడ్ అయినా. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంత బిజీగా ఉన్న సీరియల్ ఆర్టిస్ట్ ఎవరు లేరు ఇప్పుడు. అయ్యో చాలా హెక్టిక్ ఉంటుందండి, కానీ హెక్టిక్ అన్న ఫీలింగ్ నేను తెచ్చుకోను.
ఇష్టం కాబట్టి ప్యాషన్ కాబట్టి చేస్తాను. కానీ ఒక్కొక్క రోజు అయితే అమ్మా ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ అని చెప్తే చాలు రిలాక్స్గా ఇంకెక్కడ బయటకు వెళ్ళడం ఇష్టం ఉండదు నాకు. రిలాక్స్గా పడుకొని ప్రశాంతంగా ఏ మెడిటేషన్ చేసుకొని ఏ టీవీ ఫోన్ అంతా స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన అలా పెట్టుకొని ఉందామనిపిస్తుంటుంది. కానీ అంత టైం ఇవ్వరు. మళ్ళీ మేడం డేట్స్ కావాలి ఫ్యామిలీని బాగా మిస్ అవుతున్నారు మీరు. మిస్ అవ్వదండి. అవట్లేదా? నేను వాళ్ళని ఫోన్లో దాంట్లో వాళ్ళు రావడం, నేను వెళ్ళడం, మాట్లాడడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం మ్యాక్సిమం చేస్తాను. కోవిడ్ టైంలో మాత్రం మాకు బెస్ట్ టైం. అందరం కలిసి మంచిగా వంట చేసుకొని ఒకరొకరు తినిపించుకుంటూ ఆ షేరింగ్ అయితే బాగా జరిగింది. అందరూ కోవిడ్ టైంలో అసలు బోర్ అన్నారు, మాకు బోరే కొట్టలేదు. అలా ఉన్నాం అన్నమాట. కుకింగ్ ఇష్టం, హెల్తీ అండ్ టేస్టీ. ఓకే, హెల్తీ అండ్ టేస్టీ ఇష్టం. సో చేసి వాళ్ళకి పెట్టడం నాకు ఇష్టం చాలా పిల్లలకి. సో అప్పుడు బాగా టైం స్పెండ్ చేస్తాను. అది కొంచెం మిస్ అవుతుంది ఇప్పుడు, బట్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు వచ్చి వెళ్ళిపోతానులేండి. ఫైనల్లీ హోమ్లీ హీరోయిన్, హోమ్లీ మమ్మీ, హోమ్లీ వైఫ్. అవును అవును, ఇష్టం నాకు ఎక్కువ. నేను అసలు మీరు చెప్తే కామెడీగా ఉంటే నవ్వుతారేమో, నువ్వేమవుతావు అని అంటే చిన్నప్పుడు అడుగుతారు కదండి. నేను హౌస్ వైఫ్ అవుతాను, బిందాస్గా బాగా తినొచ్చు, బాగా వంట చేసుకుని నిద్రపోవచ్చు, చాలు ఇలాగే అనుకున్నానండి. కానీ ఇలా వర్క్ చేస్తాను అనేసి నేను అస్సలు అనుకోలేదు. ఇంతే నేను కోరుకున్నాను. నేను కోరుకుంది ఇంతే. నాకు హ్యాపీగా ఇంట్లో ఉండాలి, సరదాగా సినిమా పిచ్చి ఉండే సినిమా చూడాలని. సాటర్డే సండే అయితే సినిమాకి చూడాలి, థియేటర్స్కి వెళ్ళిపోవాలి, మిగతా రోజులంతా బాగా తినాలి, మంచిగా వంట చేసుకోవాలి, తినాలి, పడుకొని నిద్రపోవాలి. ఇంతే నేను కోరుకుంది. ఇంతే నేను కోరుకున్నాను. కానీ అది తప్ప అన్నీ జరుగుతున్నాయి. చాలా మంది మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారంటే ఒక స్టేటస్ పెడితే ఆమె సీరియల్లో ఉన్న శారీలు, జ్యువెలరీ ఎక్కడ కొంటారు, అంత మంచి మంచి చీరలు అని చాలా మంది అడగమని చెప్పారు. ఓకే, ఎక్కడ కొంటారంట? నేను జ్యువెలరీ అంత ఎక్కువ వేసుకోను సీరియల్స్లో. ఓకే, రేర్ ఓన్లీ మ్యారేజ్ సీన్స్ ఉంటే మాత్రం వేసుకుంటాను, లేదంటే ఇంతే. ఈ బ్లాక్ బీడ్స్, ఇలా స్టడ్స్ ఉంటుంది, ఇలాగే ఉంటాను. చాలా సింపుల్గా ఉండడమే ఇష్టపడతాను. అప్పుడే ఎక్కువ ఆడియన్స్ కరెక్ట్ అవుతాం. యాక్చువల్లీ జ్యువెలరీ అంతా ఏముందండి, బేగం బజార్ అది ఇది. ఇక్కడైతే బెంగళూరులో అయితే కొన్ని షాప్స్ ఉన్నాయి, గాంధీ బజార్ అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి. శారీస్ ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుంటాను. ఇష్టం ఉండదు నాకు, షాపింగే ఇష్టం ఉండదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ షాపింగ్ ఇష్టం ఉండదు. నమ్ముతారా మీరు? లేడీస్కి షాపింగ్ ఇష్టం ఉండదు అని అంటే నమ్ముతాను. అస్సలు వెళ్ళను. నాకు ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చేస్తే హ్యాపీగా వాడేస్తే సరిపోతుంది కదా. ఓకే, చేస్తాను, ధారాళంగా తీసుకురండి. నేనే కూర్చుంటాను, మీరు అన్నీ పంపించేయండి, చూసి సెలెక్ట్ చేస్తాను, నాకు పంపించేయండి చాలు. అది కూడా మీరు రెడీ చేసి ఇచ్చేయండి, జ్యువెలరీ కూడా మీరే సెట్ చేసి ఇచ్చేయండి. ఓకే, ఆ విషయంలో మాత్రం నాకు ఓపిక. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, అండ్ అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ఫుల్ ఉమెన్ కనుక లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ ఉమెన్ ఇలానే ఉండాలి, ఇంత స్ట్రాంగ్గా ఉండాలి. ఇంత స్ట్రాంగ్గా ఉంటే లైఫ్లో ఏదైనా సాధించవచ్చు. మనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళకి రోల్ మోడల్గా మనం నిలబడాలి. దెన్ ఓన్లీ ఒక అమ్మ లేకపోతే ఒక వైఫ్ అనిపించుకోవచ్చు సమాజంలో. చిన్నదానికి కూడా మనం ఫీల్ అయ్యి ఏదో ఒక కమిట్ అయితే ఎంతమంది సఫర్ అవుతారో అనే ప్రతి ఉమెన్కి మీరు ఎగ్జాంపుల్. అవునండి. ఇంకా నేను చెప్పాలంటే ఈ మా ఉమెన్స్ డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఆడపిల్ల బాగా చదువుకోండి, ఇండివిజువల్గా ఒక ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండండి. అంటే ఎలాంటి హస్బెండ్ వచ్చినా, ఏమొచ్చినా, ఎలాంటి ఇది ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలంటే ముందు ఫైనాన్షియల్గా కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండాలండి. లేడీస్ ఎడ్యుకేషన్ ఉండాలి, అది రెండు సపోర్ట్ తీసుకోండి, ఆటోమేటిక్గా మీకు అందరూ సపోర్ట్ చేస్తారు. కళ్ళల్లో అలా గ్లిటర్ వచ్చేసింది లాస్ట్. అవునండి, ఎందుకంటే అంత సక్సెస్ఫుల్ ఉమెన్ మేడం మీరు. థ్యాంక్ యూ. లైఫ్లో ఎన్ని వచ్చినా కానీ ఓకే, నో ప్రాబ్లం, మన మంచికే అనుకొని స్టెప్ వేయటం చాలా కష్టం ఒక ఆడ మనిషికి, అండ్ దట్ ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి. అవునండి, బట్ గ్రేట్ మేడం, హ్యాట్స్ అప్ టు యూ మ్యామ్. మీ మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది నాకు ఇప్పుడు. థ్యాంక్ యూ అండి, ఇది నాకు కావాల్సింది. ఐ నీడ్ రెస్పెక్ట్, ఎప్పుడూ అంత అదే కోరుకుంటాను, అదే మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, యాక్సెప్ట్ చేసి ఇంతసేపు టైం ఇచ్చినందుకు కూడా ఇంత బిజీ షెడ్యూల్లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.